హాయ్ అండి. రీసెంట్‌గా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం పికిల్స్ గురించేననమాట టాపిక్. కొంతమందేమో వాళ్ళ పికిల్ బిజినెస్‌ని ప్రమోట్ చేసుకుంటుంటే, కొంతమందేమో ఆ పికిల్స్‌ని తెప్పించుకొని రివ్యూస్ అయితే చేస్తున్నారు కదా! సో, నేను కూడా ఎందుకు మనం కూడా చేయకూడదు? ఎందుకు మనం కూడా మన ఒపీనియన్‌ని పబ్లిక్‌కి చెప్పొద్దు పికిల్స్ ట్రై చేసి అని చెప్పి, నేనైతే దాదాపుగా చాలామంది ఫేమస్ పికిల్ బిజినెస్ యూట్యూబర్స్ దగ్గర నుంచి, ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి అయితే పికిల్స్ ఆర్డర్ చేసుకున్నానండి. సో, అవి దారిలో ఉన్నాయి. అంటే షిప్పింగ్ అయినియి. ఈ 2 డేస్‌లో అయితే నేను చాలా ఆర్డర్స్ పెట్టాను. ఒక 5 మెంబర్స్ దగ్గర నుంచి పెట్టానండి. ఒకటి ఫుడ్ ఆన్ ఫార్మ్ వాళ్ళ దగ్గర నుంచి పెట్టాను. రెండోది డీపీ కపుల్ వాళ్ళ దగ్గర నుంచి పెట్టాను. ఇంకొకటి మినీ ఇంటి రుచుల దగ్గర నుంచి పెట్టాను. ఇంకొకటి పల్లెటూరు పికిల్స్ దగ్గర నుంచి పెట్టాను. అండ్ ఇంకొకటి ఎన్‌ఎం ఫుడ్స్ నుంచి పెట్టానండి. ఈ 5 పర్సన్స్ యొక్క పికిల్స్ చాలా ఫేమస్‌గా కనిపిస్తున్నాయని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అయితే ఆర్డర్ చేశాను. వీళ్ళ పికిల్స్ రివ్యూ చేద్దామని. కొన్ని పికిల్స్ ఒక 3 డేస్‌లో వస్తాయి. కొన్ని పికిల్స్ 1 వీక్‌లో వస్తున్నాయన్నమాట. సో, ఇవన్నీ పెట్టేసాను కదా! ఇంకా అలేకే చిట్టి పికిల్స్ కూడా బాగా వినిపిస్తుంది నేము. ఇది కూడా ట్రై చేద్దామని చెప్పి వీళ్ళ పికిల్ ఆర్డర్ చేయడానికైతే నేను ఓపెన్ చేశానండి. నేను చాలా సార్లు లిటరల్లీ 2, 3 టైమ్స్ ఓపెన్ చేసి వీళ్ళ సైట్ పెడదామా వద్దా? పెడదామా వద్దా? అని చాలా సార్లు వెనక్కెళ్ళిపోయానండి. దానికి రీజన్ ఏంటో నేను మీకు క్లియర్‌గా ఈరోజైతే చూపిస్తాను. అండ్ ఒక్కసారి నేను వాళ్ళ వెబ్‌సైట్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదండి. దీంట్లో తక్కువ రేటు మీరొకసారి చూడండి. నేను మీకు చూపిస్తున్నాను. తక్కువలో తక్కువ నాకు కనిపించింది చికెన్ పికిల్ అండి. దీని కాస్ట్ వచ్చేసి రూ. 650 హాఫ్ కేజీ అనమాట. రూ. 650 ఉంది. నాకు తెలిసి ఇది బోనే అనుకుంటున్నాను. ఒకసారి కొంచెం మీరు స్క్రీన్ షాట్ గనక దగ్గరగా చూస్తే ఈ రూ. 650 చికెన్ పికిల్‌కి నాకు హైదరాబాద్ డెలివరీ రావడానికి అండి రూ. 300 డెలివరీ చార్జెస్ పడుతున్నాయండి. నేనొకసారి మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. రూ. 300 డెలివరీ చార్జెస్ పడుతున్నాయండి. చికెన్ పికిల్ కాస్ట్ వచ్చేసి రూ. 650 అయితే నాకు డెలివరీ చార్జెస్ 300 పడుతున్నాయండి. సో, టోటల్‌గా నాకు రూ. 950 టోటల్ చూపిచ్చింది. ఒక హాఫ్ కేజీ చికెన్ పికిల్‌కి. నేను ముందే వీళ్ళ పికిల్ గనుక ఆర్డర్ చేసుకొనుంటే నేను ఇంత బాధపడేదాన్ని కాదేమో. అంటే ఆర్డర్ చేయడానికి ఇంత ఆలోచించేదాన్ని కాదేమో. వేరే వాళ్ళ పికిల్స్ పెట్టి ఇంత కాస్ట్ డెలివరీ చార్జెస్ పెట్టి నేను పెట్టలేకపోతున్నానండి. దీనికి రీజన్ ఏంటి అంటే, నేనిప్పుడు 5గురి నుంచి పికిల్స్ ఆర్డర్ చేశానండి. మీకు వాళ్ళ పికిల్స్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను కదా! ప్రతి ఒక్కళ్ళ డెలివరీ చార్జెస్ రూ. 100, రూ. 70 అండ్ మన టైగర్ వైటీ అన్న వాళ్ళ పికిల్స్ అయితే లిటరల్లీ రూ. 50 చార్జ్ చేశారండి డెలివరీ చార్జ్. నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. అంటే వాళ్ళు చేయగలిగినప్పుడు సేమ్ అంటే ఆంధ్ర నుంచే వస్తున్నాయి ఈ పికిల్స్ అన్నీ. సో, వాళ్ళకి తక్కువ రూ. 50కి డెలివరీ అయింది. పోనీ చాలామందికి 70, 100 లోపే డెలివరీ చార్జెస్ పడ్డాయండి. సేమ్ వాళ్ళు ఆంధ్ర నుంచే పంపిస్తున్నారు. వీళ్ళకొక్కళ్ళకి అలేకే చిట్టి పికిల్స్‌కి ఒక్కళ్ళకి నాకు రూ. 300 పడిందండి. సో, నేను అనుకున్నాను డిస్టెన్స్ ఏమైనా సెపరేటా అండి? నేను డీపీ కపుల్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నప్పుడు కూడా నాకు రూ. 70 షిప్పింగ్ చార్జెస్ వాళ్ళు కలెక్ట్ చేశారు. మరి వీళ్ళు రూ. 300 కలెక్ట్ చేస్తున్నారంటే దాదాపుగా హాఫ్ ఆఫ్ ద చికెన్ పికిల్ కాస్ట్ కదండీ! ఇప్పుడు 650 నేను చికెన్ పికిల్ తీసుకుంటుంటే దానికి రూ. 300 షిప్పింగ్ ఛార్జెస్ పడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఇంకొక 250 గ్రామ్స్ చికెన్ పికిల్ ఈజీగా వచ్చిద్దండి. సో, నేను ఇది చూసిన తర్వాత నేను అనుకున్నాను నేను ఓ రూ. 300 పెట్టి ఇంకేమన్నా పికిల్ ఆర్డర్ చేసుకోవచ్చు వేరే వాళ్ళ దగ్గర నుంచి. వీళ్ళ దగ్గర నుంచి నేను ఇంత పెట్టి కొనాలా అన్న ఒక్క కారణంతో మెయిన్ ఆ షిప్పింగ్ ఛార్జెస్ చూసిన తర్వాత ప్రోడక్ట్ అనుకోండి కాస్ట్ ఎక్కువ ఉందంటే మేబీ క్వాలిటీ అనుకుంటాను. కానీ ఒక ప్రోడక్ట్‌కి రూ. 300 షిప్పింగ్ ఛార్జెస్ నేను పెట్టి కొనాలి అంటే నా మనసైతే అస్సలు ఒప్పుకోలేదండి. సో, అందుకే నేను ఇన్ని పెట్టాను కదా! ఇంతమందికి పెట్టిన తర్వాత కూడా వీళ్ళందరికి కలిపి ఈ 5 మెంబర్స్‌కి కలిపి కూడా నాకు షిప్పింగ్ ఛార్జెస్ 350 పడితే వీళ్ళ పికిల్స్‌కి ఒక్కదానికి నాకు రూ. 300 డెలివరీ ఛార్జెస్ అంటే నాకు జస్టిఫైబుల్‌గా అనిపించలేదండి. రివ్యూ చేయొచ్చు మంచిగా వ్యూస్ వస్తాయేమో కానీ నాకనిపించింది నేను డబ్బులు స్పెండ్ చేసేటప్పుడు రూ. 300 ఒక షిప్పింగ్ మీద పెట్టడం నాకు డబ్బుల్ని అలా వేస్ట్ చేయాలనిపించలేదు. అండ్ నాకు మనసు రాలేదనమాట. అందుకే వీళ్ళొక్క పికిల్ మాత్రం నేను చాలా సార్లు వెళ్తున్నాను, చూస్తున్నాను మళ్ళా వెనక్కొచ్చేసాననమాట. ఎందుకనంటే రూ. 300 అన్నది చాలా ఎక్కువ అమౌంట్ అనమాట షిప్పింగ్‌కి. అది నార్మల్‌గా మనం స్పీడ్ పోస్ట్ చేసినా, లేకపోతే కొరియర్ చేసినా మాక్సిమం 150 ఆర్ 200 పడతదండి. అది వెయిట్ బేసిస్‌లో. ఎందుకనంటే నేను మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా తెప్పించుకుంటున్నాను కదా! 200 అన్నా నేను జస్టిఫై చేసుకునేదాన్నేమో. ఎందుకంటే మేబీ వాళ్ళ వెయిట్ అని. అలాంటి 300 అంటే నాకు ఇంకొక పావు కేజీ వస్తది కదా! పికిల్ అనిపించింది. సో, వీళ్ళొక్క పికిల్ అయితే నేను పెట్టుకోవట్లేదండి. మీరెవరన్నా వాళ్ళ పికిల్ తీసుకుంటే మీకేమనిపించింది?
రివ్యూస్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ 300 రూపీస్ పెట్టడం అనేది ఎక్కువ కాదో కూడా చెప్పండి. ఎందుకంటే నేను చాలా డైలమాలో ఉన్నాను. 300 రూపీస్ పెట్టి కొనాలని నాకైతే కొనబుద్ధి కావట్లేదు. కానీ మీరేదన్నా జస్టిఫైబుల్గా చెప్తే నేను ఆలోచిస్తానండి. సో మిగతా 5 పర్సన్స్ యొక్క పికిల్స్ అయితే నాకు ఒక 1 వీక్ 10 డేస్లో దాదాపుగా అందరివి వచ్చేస్తాయి. ఎవరిది ముందొస్తే వాళ్ళదైతే రివ్యూ చేస్తాను. సో తర్వాత నేను ఎవరిది బాగుంది, ఎవరిది ఏది జెన్యూన్‌గా ఉంది, అంటే ఎవరిది ప్రోడక్ట్ మనకి మంచిగా అనిపించింది రీజనబుల్‌గా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా నేను చెప్తున్నానండి. నాకు ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ చూపించినప్పుడు ఇది ప్రీమియం వాళ్ళకైతే బాగా అంటే కరెక్ట్‌గా ఉంటదేమో, సెట్ అవుతదేమో అనిపించింది. ఎందుకనంటే ఒక మిడిల్ క్లాస్‌లో ఉండి నేను ఇది ఆప్ట్ చేయనేమో ఇంత కాస్ట్ పెట్టి ఒక పికిల్ కొనడానికి. ఎందుకంటే పికిల్ అన్నది మనం రోజు వేసుకొని తినేది కాదండి. తినకూడదు కూడా రోజు పికిల్స్ మంచిది కాదు. ఎప్పుడో అకేషనల్‌గా తినాలి కానీ రోజు పికిల్స్ తినకూడదు. ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ అంతేకాదు 650 రూపీస్ పెట్టి ఇంకొకటి నాకు నచ్చని విషయం అంటే నాకు పర్సనల్‌గా నచ్చింది ఏంటి అంటే ఉండడమే 500 గ్రామ్స్ ఉందండి. అదే 250 గ్రామ్స్ ఉందనుకోండి, మనం ఆర్డర్ చేసుకుంటాం, నచ్చితే మళ్ళీ రీఆర్డర్ చేసుకుంటాం. ఒకేసారి 500 గ్రామ్స్ తీసుకొని మనకు నచ్చకపోతే మొత్తం వేస్ట్ అయిద్దేమో అనిపించింది. మిగతా ఎవరి దగ్గరైనా 250 గ్రామ్స్ నాకు కనిపించింది. మరి వీళ్ళ దగ్గర ఎందుకో నాకు 500 గ్రామ్స్ కంటే తక్కువ కనిపించలేదండి. సో ఆ రీజన్ కూడా నాకు కొంచెం అంటే ఆగాను. ఎందుకంటే నచ్చలేదనుకోండి మొత్తం వేస్ట్ అయిపోతది కదా! సో ఒక హౌస్ వైఫ్‌గా ఇంత పెట్టాలి అంటే నాకు కొంచెం మనసు రావట్లేదనమాట. అందుకే వీళ్ళొక్క పికిల్ అయితే నేను ప్రస్తుతానికి తీసుకోలేదండి. మిగతా 5 మెంబర్స్ నేను ఎవరైతే చెప్పానో వాళ్ళ గురించి రివ్యూస్ అయితే వరుసగా చేస్తాను. నేను ఏదైతే చెప్తున్నానో నాకు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువగా అనిపించినాయని, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. కొంతమందికి ఇది ఎక్కువ అనిపించకపోవచ్చు. కొంతమందికి ఏముందిలే షిప్పింగ్ క్వాలిటీ బాగుంది కదా అనుకోవచ్చు. కానీ నాకు ఇంత పెట్టాలంటే నా మనసు ఒప్పుకోలేదు. సో అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎవరి మనీ, ఎవరి జస్టిఫికేషన్ వాళ్ళది. సో నేను చేయలేకపోతున్నాను. అండ్ నేను ఈ రివ్యూ చేయలేనేమో అని నేను అనుకుంటున్నాననమాట ఈ పికిల్స్‌తో ఒకటి. సో ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్ఫర్మ్‌గా మీరు నా ఫ్యూచర్ పికిల్స్ రివ్యూస్ వీడియోస్ అయితే కన్ఫర్మ్‌గా ఎంజాయ్ చేస్తారు.